స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? పెయింటింగ్ గురించి చెప్తాను. నాకు రమేష్ గొర్జాల గారు అంటే చాలా ఇష్టం. ఈ పెయింటింగ్ నేను కొనుక్కున్నా ఆయన దగ్గర, ఈ చిన్న పెయింటింగ్. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను అని చెప్పి. కొన్నేళ్లలో ఇది నా ఇంటికి వచ్చింది. ఇట్ రియలీ మేక్స్ మీ బిలీవ్ మై గ్రోత్. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా. సో ఏదో ఎక్కడో ఆగిపోతాం అనుకోకుండా ఏది కావాలనుకున్నా చిన్నదిగా కొనుక్కున్నా మీకు టైం వచ్చినప్పుడు యూ విల్ గెట్ ద బిగ్ థింగ్. నాకు అర్థం కాలేదు సార్. సో అందుకే ఈ రెండు పక్కనే పెట్టాను. ఇట్స్ లైక్ అక్షరంతో నిన్ను నిన్ను నన్న నీనే నే నిన్న నిన్నన్న నన్న నీన నానేనా నిన్ను నీ నా నన్ను నన్ను నన్నాను 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 నన్నానా చూపిస్తా. ఈ గెస్ట్ రూమ్లో మమ్మీ వచ్చినప్పుడు కానీ ఆ మడత మంచం నాకు చాలా ఇష్టం. ఇదిగో ఇవన్నీ మా మమ్మీ వస్తువులు అనుకుంటా. నాకు ఇలా కవర్లు పెడితే చిరాకు. మా మమ్మీకి ఏమో కవర్లు ఉండాలి ఇల్లంతా. అక్షరంతో నిన్ను నిన్ను నన్న నీనే నే నిన్న నిన్నన్న నన్న నీన నానేనా నిన్ను నీ నా నన్ను నన్ను నన్నాను 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 నన్నానా. అవతల గదిలోకి వచ్చేప్పుడు డోర్ నాక్ చేయడం మేనర్స్ తెలీదా? నేను మీకోసం నేను నీట్గా ఏం పెట్టలేదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. డైనింగ్ టేబుల్ అంటే ఈ టేబుల్ మీద ఎన్టీ రామారావు గారు, శివాజీ గణేష్ గారు, విష్ణువర్ధన్ గారు, every chief minister in the last 20 years. ఇదే అండ్ అసలు నేను ఎవరో తెలుసా? సిజీ ఆఫీస్ లో నేనేంటో తెలుసా? ఎన్ని స్టార్ హీరో సినిమాలు నా కోసం వెయిటింగ్ లో ఉంటాయి తెలుసా? many more people. నేను పేర్లు ఆల్ ద యాక్టర్స్, నేను పెద్దవాళ్ళ పేర్లు ఎందుకు చెప్పానంటే మనకు ఒక నాస్టాల్జియా క్రియేట్ అవుతుంది అని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో సేమ్ టేబుల్ నేను డాడీ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు కూడా కొత్త డైనింగ్ టేబుల్ కొనలేదు, ఒట్టి గ్లాస్ మార్చాను. బికాస్ దెర్ ఇస్ సో మచ్ హిస్టరీ ఇన్ దిస్ టేబుల్ అనమాట. అవన్నీ నా టీ సెలెక్షన్స్. ఇది నేను చూడలే. సో ఇది చూడు, రోజ్ బడ్స్ తో టీ. సో ఇది క్యామమైల్స్, లైక్ రకరకాల టీలు ఉంటాయి. ఇదిగో లెట్ మీ ఓపెన్ దిస్. ఇది బ్లూమింగ్ టీ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఈ టీ ఎలా చేయాలి, ఏమవుతుందా ఈ టీని చూపిస్తా. ఓకే, బట్ నా పూజ రూమ్ రండి. హలో, గుడ్ కల్చర్. భూమి మీద జనం లేకపోయినా కల్చర్ బాగా డెవలప్ చేసాం. నాకు సింపుల్గా ఇవన్నీ ఇదిగో నేను కైలాష్ వెళ్ళినప్పుడు ఇది నా బ్యాక్ ప్యాక్లో 2 సార్లు వచ్చారు. ఇది బత్తినేకోన. మా నాన్నగారు ఈ దేవుడు వరం వల్లే పుట్టారు. బత్తినేకోన అని మా ఊరి దగ్గర ఉంటుంది, ఏర్పేట దగ్గర. సో భక్తవత్సలం నాయుడు అన్న పేరు ఈ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అనమాట. ఇది మా అత్తగారు ఇచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. ఇది ఓల్డెన్ డేస్ టైప్లో ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ సాయిబాబా ఉండాలి. వెంకటేశ్వర స్వామి రోజు సుప్రభాతం దీంట్లో నుంచే వస్తుంది. అండ్ యా, దిస్ ఇస్ మై పూజ రూమ్. నాకు శ్రీచక్రం కూడా ఎవరో ఇచ్చారు. సో రోజు శ్రీచక్రానికి కూడా పూజ చేస్తామన్నమాట. ఇట్స్ వెరీ 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 పవర్ఫుల్ తెలుసా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెలియదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.